వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని కలిసిన బీజేపీ వారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి. సీఏ జయరామయ్య. తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించండి, విజ్ఞప్తి చేస్తున్న రైతులు. ఘనంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వారు. వార్తలోని వివరాలు. పొంగనూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని గురువారం కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ అభివృద్ధి అంశాలు, మండల కార్యాలయంలో పత్రాలు దహనం చేసిన అంశంపై చర్యలు, అదేవిధంగా పట్టణంలో ఫ్రెండ్ షటిల్ అసోసియేషన్ కూల్చివేతపై చర్యలు తీసుకునే విధంగా చర్చించడం జరిగింది. త్వరలో పొంగనూరు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ మాత్యులు రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు చెల్ల రామచంద్రారెడ్డి పర్యటనలు ఉమ్మడి కూటమితో కలిపి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిఎస్ రాజారెడ్డి, పొంగనూరు నియోజకవర్గ కన్వీనర్ గన్నా మదన్ మోహన్, కో కన్వీనర్ టీవీఎస్ ప్రసాద్, రాజంపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు, పట్టణ అధ్యక్షులు పెద్దమఠం బాబు, రూరల్ అధ్యక్షులు ఆదినారాయణ, స్వచ్ఛ భారత్ సెల్ కమిటీ మెంబర్ రాజాజెట్టి మరియు నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు వారిని కలిసి సన్మానించడం జరిగింది. ఆటో డ్రైవర్లు తమ ఆటోలను నడిపే సమయంలో తప్పకుండా నిబంధనలు పాటించి ప్రజల మన్ననలు పొందాలని సిఐ జయరామయ్య అన్నారు. పొంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఎక్కువ శాతం రోడ్లపై ఆటోలు నడుస్తూ ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా నడిపి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దన్నారు. అలాగే అధిక వేగం ప్రమాదకరమన్నారు. పరిమితికి మించి ప్యాసింజర్లను ఆటోలు ఎక్కించకూడదని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపాన యూనియన్ వారు సమావేశం ఏర్పాటు చేయగా తెలుగుదేశం పార్టీ నాయకులు సివి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్, వెంకటమణి యాదవ్, గిరిబాబు, సుకుమార్, సుహేల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యూనియన్ ఎంప్లాయీస్తో కలిసి జెండాను ఎగురవేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక డిపో యూనియన్ అధ్యక్షుడు జేఎన్ఆర్ రెడ్డి, కార్యదర్శి జీవి రమణ, వర్కింగ్ అధ్యక్షులు గంగాధర్, జిల్లా జాయింట్ సెక్రటరీ జిఎన్ రెడ్డి, బిఆర్ నాయక్, అన్వర్, మురళి, రెడ్డెప్ప, విడి ప్రసాద్, రమేష్, జ్యోత్స్న, ఉమామహేశ్వర్, తాసిన్తాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసాద్, చక్రి, గంగాధర్, శివ, సద్దాం తదితరులు పాల్గొన్నారు. 73వ వార్షికోత్సవానికి ఇచ్చేసి వారు సమయం కేటాయించి మా 73వ వార్షికోత్సవం ఎంప్లాయీస్ యూనియన్ జెండాను ఎగరవేసి మమ్మల్ని ఇక్కడ ఒక గుర్తింపు సంఘంగా తీర్చిదిద్దినందుకు వారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మేమెంత కష్టపడినామో వాళ్ళు అంత కష్టపడి ఉంటారు. కష్టాలు నష్టాలు అనేవి అనుభవించుంటారో. వాళ్ళకి కానీ మాకు కానీ గవర్నమెంట్ రావడం, అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కలుపుకొని, అదేవిధంగా మా ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ కలుపుకొని వాళ్ళకి ఏమున్నా కష్ట నష్టాలు చల్లా బాబురెడ్డి గారి దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళకి సముచిత న్యాయం కల్పిస్తామని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఇక్కడ ఆర్టీసీ డిపో మేమేదో డెవలప్ చేసినాము, అంతా మా చేతుల్లో జరిగింది, మేము వచ్చినచ్చే డెవలప్ అంటూ ఉన్నారు. అది తప్పు. కావాలంటే చరిత్ర చూసుకోమని చెప్పండి. మీ మీడియా సాక్షిగా కానీ మేము ఎప్పుడైనా రికార్డుతో ఉంటాం. దాదాపు 15 సంవత్సరాలకు ముందే తెలుగుదేశం అధ్యక్షుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో
ఇక్కడ ఎంపీ రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్లేస్కి డిక్లేర్ చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే శాంక్షన్ చేయడం కానీ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసింది ఏమీ లేదు వీళ్ళు. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో గోళ్ళ కట్టి కాంట్రాక్టర్ పనులు చేసుకున్నారు. అది మాత్రం ఒకటి చేసినారు వాళ్ళు. బస్సులు కానీ ఆ రోజు శాంక్షన్ అయిన బస్సులే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టెండర్లు పెట్టి పిలిచి శాంక్షన్ అయిన బస్సులు అక్కడి నుండి ఇక్కడ తెచ్చుకున్నారు వీళ్ళంతే. వీళ్ళు కొత్తగా కొనింది ఏం లేదు. ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం హయాంలో జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఇదంతా కావాలంటే చరిత్ర ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ప్రజలకు అర్థం కావాలి ఈ విషయాలన్నీ. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో పుంగనూరు డిపోని మేము డెవలప్ చేసినాం, అభివృద్ధి చేసినాం అంటా ఉన్నారు కదా. మీడియా ముఖంగానే వాళ్ళకి ఏమైనా ఆధారం ఉంటే తేవచ్చు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చూపిస్తాము. ఇది ఆల్రెడీ 15 సంవత్సరాల ముందే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిపో ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులు కానీ ఆయన బస్సులు తెచ్చిన బస్సులే ఇక్కడ ఉన్నాయి అని అందరికీ తెలియజేస్తూ ప్రజలంతా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అలాగే మహా కూటమి ప్రభుత్వము వీరికి అండగా ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే కనిపించని దేవుడు గుళ్ళో ఉంటే కనిపించే దేవుళ్ళు మన ముందర వీళ్ళు ఆర్టీసీ రూపంలో వీళ్ళు ఉన్నారు. ఎందుకనగా ప్రతి ఒక్క ప్రయాణికుడిని సురక్షితంగా ఇంటికి చేసే బాధ్యత వాళ్ళు భుజస్కంధాలపైన వేసుకొని రెయ్యం బౌళ్ళు కష్టపడే శక్తి సామర్థ్యాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెళ్ళాంపెట్లు కూడా వదిలేసి మన ప్రాణాలని వాళ్ళు కాపాడుతున్నారంటే ఈరోజు వాళ్ళకి చేతులెత్తి ముక్కవలసిన అవసరం ఎంతో ఉంది. కావున వీళ్ళకి అలాగే మన చల్లాబాబు తరఫున కూడా వీళ్ళ యొక్క అవసరాలు ఏమైనా ఉంటే కూడా ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళు బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్లో కూడా కొన్ని లోపాల వల్ల ఆ బిల్డింగ్ సరిగా పని జరగలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడైనా జాగా చూపిస్తే వాళ్ళకి బాబన్న గారితో మాట్లాడి వాళ్ళు ఇక్కడ ఉండేదానికి స్థిరంగా ఉండేదానికి మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. కావున ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మా పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి బాబన్న దగ్గరికి పోయేసి ఈ అవసరాన్ని మీరు తీర్చుకునే విధంగా కూడా మేము కూడా మీకు ముందుండి చెప్పడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వము ఆ సమస్యలను పరిష్కారం చేయలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టినారు. కానీ ఈ ఎలక్షన్లో ఆర్టీసీ ఉద్యోగులు ఇతర ఉద్యోగస్తులు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఈ ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీపై మొగ్గు చూపినారు. వాళ్ళు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ పైన. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు గత ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి ఏమైనా మా దృష్టికి తీసుకొస్తే మా నియోజక ఇన్ఛార్జి చల్లాబాబు గారికి తెలియజేసి వారి ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా బస్ సౌకర్యాలు ఇంకేదైనా కొత్త రూట్లు కావాలన్నా వేరే పల్లెలకు రవాణా సౌకర్యం కల్పించాలన్నా మీరేమన్నా ఉంటే అవి మన చల్లాబాబు గారి దృష్టికి తీసుకెళ్తే కొత్త బస్సులు ఏర్పాటు చేసేదానికి కూడా మా వంతు కృషి చేస్తామని. ఏపీఎస్ఆర్టీసీ ఇంతకుముందు నిజాం గవర్నమెంట్లో 27 బస్సులతో స్టార్ట్ అయింది 1932లో. ఈరోజు 22,628 బస్సులతో రాష్ట్రంలో 95% గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ రోడ్లేసి ఈ కార్మికులు ఎంత శ్రమిస్తున్నారో ఇట్టే తెలుస్తుంది, ఏ విధంగా పనిచేస్తున్నారో. వాళ్ళకే కాకుండా వాళ్ళకి ఏ విధంగా ఈ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందో, వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా అనుభవింప చేయాలనో ఇవన్నీ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కార్మిక శాఖ మన రామసుబ్బారెడ్డి గారు కాబట్టి మన పక్క జిల్లా కాబట్టి రాయచోటి వాళ్ళతో మన చంద్రబాబు గారు ఇప్పించి మీకేమేమి కావాలో అవన్నీ చేస్తామని మేము తెలుపుతున్నాము. అదిగాక మీ కార్మికుల ఆఫీసులో ఏదైనా డిస్పెన్సరీ కానీ వాటర్ డిస్పెన్సరీ కానీ కూలర్ కానీ ఏసీ కానీ కావాలంటే మా కంపెనీ తరపు నేను మీకు అందిస్తానని తెలుపుతున్నాను. ఇకపోతే ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని అన్నమయ్య జిల్లా ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, రామసముద్రం అధ్యక్షుడు అయూబ్ ఖాన్ డిమాండ్ చేశారు. గురువారం రామసముద్రం మండలంలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంబకూరు, మెట్లవారిపల్లి, రామసముద్రం ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు చెందిన పీఆర్సీ, డిఏ పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే 117 జీవోను రద్దు చేయాలని కోరారు. అమ్మకు వందనం పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేయాలని కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరారు. పిఎఫ్, ఈపీ, జిఎల్ఐ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో ఎస్టీయు మండల ప్రధాన కార్యదర్శి ఆర్థిక కార్యదర్శి రమాదేవి సురేష్, చంబకూరు, మెట్లవారిపల్లి, రామసముద్రం ప్రధాన ఉపాధ్యాయులు విష్ణుప్రియ, బాలసుబ్రహ్మణ్యం, గాయత్రి మరియు ఎస్టీయు జిల్లా మండల నాయకులు శంకర్, మనోహర్, నరసింహులు, మహిదర్, అనిల్ కుమార్, జగన్నాథ్ రెడ్డి, కేశవ, కుసుమకుమారి, లక్ష్మీ, శాంతి, ఆశా, జ్యోతి, శివశంకర, శ్రీరాములరెడ్డి, బాలాజీ, సుబ్బారెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణయ్య, శ్రీనివాసులు, మునిరాస తదితరులు పాల్గొన్నారు. కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కోరారు. గురువారం పొంగనూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను సంబంధిత అధికారులకు, ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జన సైనికులు వెంకటేష్, సురేష్, రిజ్వాన్, దేశాది హేమంత్, హరీష్, సతీష్ కుమార్, శ్రీనివాసులు, హేమంత్, నాగా, జనసేన ఐటీ ఇన్ఛార్జ్ దేశాది వికాస్, అలీం, అబ్రార్, వాసు, కృష్ణప్ప, మునీర్, బాలాజీ, అనీస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తమ పొలాల వద్దకు వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించాలని రైతులు కోరారు. పొంగనూరు మండలం ఆరడుగుంట పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేటు పైపుల కంపెనీ నిర్మాణం చేయనున్న క్రమంలో తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి ఇవ్వలేదని, దీని ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రెవెన్యూ అధికారులు మరోసారి వచ్చి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించి దారి కల్పించాలని రైతులు కోరుతున్నారు. డ్రాయింగ్ పరంగా వస్తామని అన్నారు. ఆడుగుంట గ్రామ పంచాయతీ వాళ్ళు జమీన్ల దగ్గరికి పోయి బండి బాట, అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, మేము రోడ్డు వదిలేసి మేము పని చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు వచ్చి చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని వదిలేసి వదలలేదు. ఇక్కడ ఆడాడ వదిలినామంటారు, మొదటికైనా వదలకుండా ఆడ వదిలినామని చెప్తా ఉన్నారు. కానీ ఇది సమస్యం కాదు. రీజనబుల్ ఏమంటే మాకు 20 అడుగులు రోడ్డు వదిలేసినారంటే మేము దీనికి అడ్డుకునేవాళ్ళు కాదు. అభివృద్ధిని మేము కూడా ప్రోత్సహిస్తాము. దీన్ని దయచేసి పై అధికారులను అందరూ ఆలోచించి 10 మందికి న్యాయం చేయాలని కోరుకుంటూ జై హింద్. ఇక్కడ సుమారు 100 సంవత్సరాల ముందు నీకు కూడా సుమారు 20 గ్రామాలు ఈ పొలాల్లోకి వెళ్ళడానికి కానీ, ఆ బైరాబండ్లో వచ్చి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి కానీ రికార్డెడ్గా దారి ఉండేది. ఈ దారిని రెవెన్యూ అధికారులు ఈ ప్రైవేట్ కంపెనీకి ఇంకా ఒక 62 ఎకరాల 76 సెంట్లని ప్రైవేట్కి స్వాధీనం చేసినారు. ఆ స్వాధీనం చేసినట్లు రోడ్డుని బ్లాక్ చేస్తున్నారు. పైపులు కాళశ్రీ పైపులు ఫ్యాక్టరీ. ఈ రోడ్డు బ్లాక్ చేసిన దానివల్ల ఇట్లా భూములకు పోయేదానికి వెళ్ళడానికి దారి లేదు. ఆ బైరాబండ్లో వెళ్ళి రాళ్ళు కొట్టుకునేదానికి, బండ్లు కొట్టుకునేదానికి దారి లేదు. మేము ఇంతవరకు 4వ తారీఖు తహసీల్దార్ గారికి విన్నవించినాము. తహసీల్దార్ దగ్గర వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు రోడ్డు వదిలేసి మీరు చేసుకోండి అని చెప్పినారు. ఇప్పుడు ఇంకొక అతను అతిక్రమించి మాకు బిల్లులు కావాలా, నాకు బిల్లులు కాలేదు అనేసి సంపు కట్టిస్తున్నాడు. అందుకని మేము తహసీల్దార్కి చెప్పినాం, వదిలేసి మీరు కట్టుకోండా, 20 అడుగులు రోడ్డు వదిలేసి మీరు కట్టుకోండా, మేము అభివృద్ధికి అడ్డు కాదు, మేము మీకు అబ్జెక్షన్ చేయలేదు అని చెప్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సామాగ్రిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకోవాలని మైనార్టీ నాయకుడు సుహేల్ బాషా పేర్కొన్నారు. పొంగనూరు పట్టణంలోని జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠ్య పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీలో పాల్గొని విద్యార్థులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు చక్కగా చదివి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చలపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. बच्चे स्कूल में पढ़ने के जब बहुत सारे कन्या होते थे पहले स्कूल में पाक साफ रखते नहीं थे, खाना रखते नहीं, लेटा रखते नहीं, सीधा देखभाल को टीचर रखते नहीं थे, इलम सीधा रहता नहीं था. तुम्हें सब अल्हम्दुलिल्लाह आज के माहौल में ऐसे उस्ताद के बीच में पढ़ने को तालिब याफ्ता होते हैं. अल्हम्दुलिल्लाह खुशी की बात पर और खुशनसीबा तुम्हें ऐसे माहौल में अल्लाह तुमना इल्म देता है. उससे अपने बड़ों की अपनी की खुशनसीबी समझ को अच्छे तौर से पढ़ने को आगे जाती मेरे को भरोसा रखते हुए क्या भी कन्या रहे तो दोपहर के खाने में होंगे, किताबा में होंगे, इलम में होंगे या कौन से तो भी बच्चे तुमने तकलीफ देते होंगे, तुम्हारे उस्ताद तक लेकर आओ. इंशाअल्लाह तुम्हारे क्या मसले कि उस्ताद तुम्हारे तकलीफ को दूर कर को तुम्हारे जो भी
कन्या भेजा और जो पढ़ने में आसानी हो ऐसे रास्ते खोल भी उन लोगों को बोलता हूँ कि बच्चे आने वाले दिनों में ऊंचे मकाम को जाना और उनको अल्लाह से दुआ करते हुए खत्म करना। अस्सलाम वालेकुम। చౌడేపల్లి సోమల మార్గంలోని ఆమినిగుంట సమీపంలో గురువారం ఉదయం అదుపు తప్పి టొమాటో బాక్సులతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన సంఘటన జరిగింది. హనుమంతరెడ్డికి చెందిన టమాటాలను పలమనేరు మార్కెట్కు తరలిస్తూ ఉండగా ఎదురుగా వాహనాన్ని తప్పించబోయి బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 150 బాక్సుల టమాటాలు నేల పాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పొంగనూరు పురపాలక పరిధిలో ఉన్న నక్కబండలో నెలకొన్న మౌలిక సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. వీధి దీపాలు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా విషయమై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్థానికులతో కలిసి మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్ సిబ్బంది నక్కబండలో పర్యటించి గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వేగంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైద్యులు జయేష్ బాబు అన్నారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పొంగనూరు కొత్తపేట అర్బన్ పిహెచ్సి కేంద్ర పరిధిలో సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న కుటుంబం చింతలేని కుటుంబమని, కుటుంబ సంక్షేమం దేశ సౌభాగ్యమని ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే బాల్య వివాహాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు మరియు కాన్పుల మధ్య వ్యత్యాసం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం పట్రపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పంట పొలాలపై గురువారం తెల్లవారుజామున ఏనుగులు దాడి చేశాయి. టొమాటో పంటను, అదేవిధంగా డ్రిప్ పైపులను, టెంకాయ చెట్లను ధ్వంసం చేశాయని బాధిత రైతులు రామాంజులు, సుబ్రహ్మణ్యం, మురళి, శివకుమార్, చంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టొమాటోను సాగు చేయడానికి తాము లక్షలు ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తూ ఉంటే పంట చేతికందే సమయంలో ప్రతి సంవత్సరం ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేసి తమకు అపార నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మాది సోమల మండలము పట్రపల్లి గ్రామం కంచెం రామాంజులు 3 ఎకరాల తోట ఏనుగులు రాత్రి వచ్చి ధ్వంసం చేసినాయి. శాంపుల్ పోయే కాయలు 3 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఈ మాదిరి ఏనుగులు ధ్వంసం చేసినాయి. ప్రభుత్వం ఏదైనా సంరక్షణగా కోరుతున్నాము. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై జనసేన తరపున గ్రామాల పర్యటన చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు చిన్నారాయలు తెలిపారు. గురువారం పొంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో పలు గ్రామాలలో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. ఆ తర్వాత స్థానిక ఎంపీడీఓకు వ్రాతపూర్వకంగా వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగభూషణ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు రమణ, పొంగనూరు మండల అధ్యక్షుడు పాముల హరి, కార్యదర్శి తిరుమలేష్, పొంగనూరు పట్టణ అధ్యక్షుడు మణికంఠ, మండల నాయకులు శ్రీకాంత్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొంగనూరు నియోజకవర్గం సదుం మండలానికి జనసేన గ్రామ పర్యటన కార్యక్రమంలో భాగంగా సదుం మండలంలో ఈరోజు బోర్దమంద పంచాయతీ, మళ్ళా ఎరాతివారిపల్లి పంచాయతీకి రావడం జరిగింది. పంచాయతీ రాజ్ శాఖలను కేటాయించిన శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఆయన ఆశయాల మేరకు ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఈ సమస్యలన్నీ కూడా మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళకి పాయింట్అవుట్ చేసి నియోజకవర్గం తరఫున ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లోనూ ఈ పర్యటన చేస్తూ వీరి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని రాబో రోజుల్లో ఈ సమస్యలను కూడా పరిష్కరించి పిల్లలందరికీ కూడా మంచి సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేసే విధంగా ఈ అంగన్వాడీ సెంటర్లు కానీ ప్రాథమిక పాఠశాలలు కానీ అన్ని ఏర్పాటు చేసి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, జనసేన పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇక్కడ మేము వచ్చి పరిశీలనలో జరిగింది రోడ్లు, బిల్డింగ్లు. కనీసము ఇంతకుముందు బోర్దమండ పంచాయతీలో బిల్డింగే శిథిల అవస్థకి చేరుకునింది, కారుతా అన్నది. ఈరోజు ఇక్కడున్న
అంగన్వాడీ సెంటర్ కూడా వర్షం వస్తే కారుతుంది. సుమారు 13 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ గొడ్లవారిపల్లి విలేజ్లో కనీసం రోడ్లో నుంచి పిల్లలు రావాలంటే కూడా ఒక రోడ్డు సౌకర్యం లేదు. పాములు వస్తాయో లేదో తెలియదు, పురుగు బూచి వస్తుందో కూడా తెలియదు. ఇవన్నీ కూడా మేము గుర్తించి పై స్థాయికి తీసుకెళ్తామని మీడియా పరంగా మేము తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని కలిసిన బీజేపీ వారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి, సీఏ జయరామయ్య. తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించండి, విజ్ఞప్తి చేస్తున్న రైతులు. ఘనంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.